హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటికి మరి సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు. ఆమె లక్ష్మి గారు అనమాట. మరి ఎంతో చక్కగా ఎప్పుడు కూడా వీడియోలు చూసి ఎంతో ఆనందిస్తూ ఉన్నటువంటి మరి ఈమె ఈరోజు మా ఇంటికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి జామ చెట్టుని చూపిస్తాను అనమాట. అది 5 years తర్వాత మరి చక్కగానే ఫలాన్ని ఇచ్చిందండి. మరి దాన్ని తెంపమన్నాము, తెంపట్లేదు. ఎందుకంటే అది ఇంకా కలర్ చేంజ్ అవ్వాలండి అని చెప్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను శంఖం పువ్వు చెట్టు అనమాట, దాన్ని తెచ్చుకున్నాను. బ్లూ కలర్ది విత్తనాలు తెచ్చుకున్నాను, వేశాను. అది చూపించాను అనమాట. ఇదిగోండి దానిమ్మ కాయని తెంపించాను అనమాట. ఎవరైనా వచ్చి అలా తెంపినప్పుడు నేను వీడియో తీసుకుంటాను. నాకు చాలా ఇష్టమండి. నా సబ్స్క్రైబర్స్ వచ్చి మరి మరి ఈ యొక్క మొక్కల్ని చూడడం వల్ల నేనంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఇక్కడ నేను రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వెదురు బ్యాంబో స్టిక్ అనమాట, అవి వేశారు మొక్కలు, అవి కూడాను. మరి అక్కడైతే పాములు మరి ముంగీసులు ఉంటాయండి. అక్కడ చాలా జాగ్రత్త అనమాట. ఇక సైడ్ ఓపెన్ అయ్యి ఉంది కదా, అందులోంచి అవి వచ్చేస్తుంటాయి. అవి కూడా చూశాను. అందరికీ అదే చెప్పాను, బ్యాంబో స్టిక్లు పెంచుతున్నారు కానీ పాములు అవి ఉంటాయి, జాగ్రత్త అని. ఇదిగోండి మరి అది మనుషులు అలిగిడికి మాత్రం అవి బయటికి రావన్నమాట. కానీ ఒక నేను ముంగిసిని పాముని చూసినప్పుడు దాన్ని కూడా వీడియో చేశానండి. ఇదిగోండి ఈ దానిమ్మ చెట్టు చూశారు కదా, ఇది మళ్ళీ మా ఇంట్లో అనమాట. ఎంత చక్కగా నేను మరి ఎలాగ అసలు ఉంటాయి ఈ కాయలు, మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచుకోవచ్చా అంటే మేము యూట్యూబ్లో అంతా మేము చూస్తుంటాం. కానీ ఇంట్లోనే నా చేతుల మీదుగా పెంచి దాన్ని చూడాలని ఒక ఆశ ఉండేదండి. ఆ ఆశని దేవుడు నాకు నెరవేర్చాడు అనమాట. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మొక్కలు ఇస్తుంటారు. ఎందుకో నేను అడక్క మునిపే వాళ్ళు తీసుకెళ్ళండి అని ఇస్తుంటారనమాట. మరి ఎందుకో తెలియదు. అలాగే మరి ఆ యొక్క మిరప చెట్లు కూడా నేను వేశాను వాళ్ళ పేరు మీద. ప్రతిదీ కూడానండి ఒక్కొక్క పేరు మీద నేను ఇస్తుంటే వాళ్ళే నాకు జ్ఞాపకం వస్తారు. అయితే మరి ఇంకా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, పచ్చదనంగా ఉండాలని ఎప్పుడు కూడా మేము ప్రార్థిస్తూ ఉంటాం అనమాట. ఇదిగోండి ఇటువంటి టమాటా పళ్ళు ఇవన్నీ కూడా మరి నేను చాలా మరి సంవత్సరం మరి అనుభవించాను అవన్నీ కూడాను. అలాగే ఒక్కొక్క ఆకుకూర మొక్కలు కూడా వేసానండి. ఎప్పుడైనా ఆకుకూరలు తినాలనుకుంటే మేడ మీద తీసుకొని మరి అవే నేను వండుతూ ఉంటాను. పొన్నగంటి కూర మరి ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయండి. వాటికి పేర్లు నాకు సరిగ్గా తెలియదు. ఇంకొక వీడియో చేసి మీకు ఓన్లీ ఆకుకూరలే మీకు చూపిస్తానండి. అలాగే మల్లెపూలు కూడా మరి పెద్దగా రావట్లేదు, కానీ వచ్చినవి అలాగ కూడబెట్టి ఒక చిన్న దండలాగా కుట్టి నేను అల్లుకుంటున్నాను అనమాట. అలాగే చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఈ సంవత్సరం తిరగలేదు. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు మరి మిరప చెట్లు వేసినా చచ్చిపోయేవి, టమాటా చెట్లు వేసినా చచ్చిపోయేవి. ఇవన్నీ కూడా మరి ఎందుకు ఒక్కొక్క క్లైమేట్ టైంలోనే అవి ఆ పంట వస్తుంది. అయితే బయట కూడా అవే ఖరీదుగానే ఉండేవండి. మరి కానీ ఒక్కొక్క మరి క్లైమేట్ బట్టి మరి అది కూడా వాళ్ళ పాపం రైతులు ఎంత కష్టపడుతున్నారో, అన్ని రకాల మందులు వేసుకొని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కూడా తెలుస్తుందండి. ఇది ఏంటంటే ఓన్లీ మందులే వేయం, ఓన్లీ ఆర్గానిక్ కాబట్టి కిచెన్ వేస్ట్తోని పేడ ఈ వీటితోనే నేను చేస్తూ ఉంటాను. పాత మట్టిని కలుపుతుంటాను, మట్టిని పారేనండి. ఎందుకంటే మేము వాడేటట్టు పప్పు నీళ్ళు కానీ ఏదైనా చేపల నీరు కానీ అన్నీ కూడా మేము ఏం తింటామో ఆ వాటర్ అంతా కూడాను తీసుకొని వెళ్ళి మేడ మీద వేస్తుంటాను. కిచెన్ వేస్ట్ కూడా ఏది కూడా బయట పారేనండి. మొక్క కాగితాలు ఇలాంటివే డొక్కులు లాంటివి పారేస్తాను. అలాగే బాటిల్స్ కూడా ఏవైనా డ్రింకులు తెచ్చుకున్నప్పుడు ఆ బాటిల్స్ కూడా అందులో కూడా వేసి నేను ఎవరికైనా కావాలంటే ఇతరులకు కూడా మొక్కలు నేను ఇస్తుంటానండి. ఎన్ని మొక్కలు కానీ ఊర్లకు వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా గృహాల్లో నేను చూస్తే మొక్కలన్నీ చచ్చిపోయే ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా మరి ఊర్లకు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఒక బాటిల్తో నీళ్ళు చిన్న కన్నం పెట్టి వాళ్ళు పెట్టేస్తే అది అలా డ్రాపు అలాగా కారి దానికి కొంచెం జీవాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే మొక్కలు అనేది ఎంతో కష్టపడి పెంచుతున్నప్పుడు, ఎందుకంటే మామూలు పిచ్చి మొక్కలు పెరుగుతుంటాయండి, కొన్ని గాలికి పెరుగుతుంటాయి. గాలికి పెరిగే మొక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఇలాంటి మంచి మొక్కలు వేసినప్పుడు మరి కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి.
ఇది బీరపాదండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, అంటే నేతి బీర అండి. ఆ నేతి బీర మరి పెద్ద డబ్బాలోని వేసి మరి దాన్ని ఇలాగా క్రీపర్ లాగా వచ్చింది కాబట్టి దాన్ని అల్లిస్తున్నాను. అలాగే ఆ పక్కనే మిరప చెట్టు. అయితే ఒక చెట్టుకి ఒక చెట్టు వేస్తే బలం తగ్గిపోద్దని అన్నారు, కానీ పర్వాలేదు బాగానే వస్తుందన్నమాట. మరి బలం తగ్గిపోతుందంటే ఒక మొక్కని అంత పెద్ద డబ్బాల్లో వేయలేం కదండి. ఒక జామ చెట్టు అంటే వేయగలం, నేరేడు చెట్టు అంటే వేయగలం, కానీ చిన్న చిన్న మామూలుగా పెరిగేది చిన్న వేరే వస్తుంది, కానీ ఫలాన్ని మాత్రం బాగా ఇచ్చేది మిరప చెట్లు ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి అలాంటివి పెద్ద టబ్బులో వేసుకొని మనం చక్కగా పెంచుకోవచ్చు. ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ మొక్కలను చూడగానే ఎంత ఆనందం అంటే కష్టపడే కష్టానికి మనం ప్రతిఫలం పొందుకుంటున్నామని మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం గుండెల్లోంచి వచ్చినటువంటి బాధ మరి వేదన ఏదైనా ఉంటాయి కదండి, ఉన్నప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళిపోతే అది ఎంతో సంతోషాన్ని మనకి ఇస్తాయి. చూడండి ఇక్కడ మరి వంకాయలు కూడా చాలా విపరీతంగా నేను ఈ సంవత్సరం యూజ్ చేశాను. మామూలుగా పడేసినటువంటి ముదిరిపోయిన విత్తనాలనే ఆ వంకాయలనే తొక్కునే మొక్కలు రాగానే చూసి నేను చేసి వేసుకున్నాను అనమాట. ఎంత చక్కగా ఫలాన్ని ఇచ్చే ఎంత సరదా అనిపించిందో. ఇగోండి 2 అంతస్తుల బిల్డింగ్ మీద ప్రతిరోజు కూడా నేను వెళ్ళి నీళ్లు పోస్తుంటాను. ఇగోండి ఇది జామ చెట్టు. అవి అప్పటికి చిన్న పిందెలు అనమాట. అవి చూసారు కదా, ఆ చిన్న పిందెల్ని మరి ఇప్పుడు ఎంత పెద్దవయ్యాయో, మరి ఎంత చక్కగానే. కానీ ఒక్కొక్క చిన్న చెట్టు నిండా కాయలు వచ్చాయండి, కానీ చిన్న కాయలు మాత్రం కొన్ని పడిపోతున్నాయి బలం సరిపోక. కానీ ఒకటి ఏంటంటే అన్ని కాయలు చెట్టు నిండగా కాకుండా ఒక 5-6 కాయలు ఉంటే దానికి పెద్ద కాయలుగా తయారవుతాయి. ఇదిగోండి ఈ ప్లాంట్స్ ఉన్నాయంటే మరి చాలామంది మరి పెందుర్తి నుంచి ఇచ్చిన వాళ్ళు మరి రాజేశ్వరి గారు ఇచ్చారు, అలాగే మరి ఇంకా వెంకటలక్ష్మి గారు ఇచ్చారు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయండి. వాళ్ళందరూ ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు, ఎందుకంటే మరి వీడియో చూసినప్పుడల్లా వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎన్ని మొక్కలు ఇచ్చారండి గోళాలతో సహా. అసలు నేనైతే అలాగే ఇవ్వాలంటే చిన్న డబ్బాలతోనే ఇస్తాను, కానీ వాళ్ళైతే గోళాలతో ఇచ్చేసారండి. ఇదిగోండి, ఎందుకంటే మరి వాళ్ళకి పెంచుకోవాలి కదా, వాళ్ళకి ప్లేస్ ఉండదేమో ఇచ్చినా సరే. సొంత ఇల్లులు అయితే పర్వాలేదండి, కొంచెం కేర్ తీసుకోవాలి. అందుకే అద్దెళ్ళల్లో ఎవరు పెంచనివ్వరు. కానీ చూసారా, ఇదిగోండి ఒక ప్లాస్టిక్ కవర్ ఉందనుకోండి, బియ్యం కవరు, దాంట్లో కూడా మట్టి వేసి ఏదో ఒక మొక్క పెడుతూ ఉంటాను. ఎందుకంటే కిచెన్ వేస్ట్ మెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఆ పాత మట్టి, ఈ పేడగెత్తం ఇవన్నీ కలిపి నేను వేస్తూ ఉంటాను. ఎటువంటి మందులు మాత్రం నేను వేయనండి. ఎప్పుడైనా మిల్లీ బగ్స్ అయ్యి వచ్చినప్పుడు నేను పసుపు నీళ్ళు, తర్వాత వేప నూనె ఇవే నేను జల్లుతుంటాను. కాబట్టి ఈ విధంగా నేను ఆర్గానిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మరి వీటి తాలూకా రుచి కూడా విపరీతంగా ఉంటుంది. ఆకుకూరలు అయితే ఎంత రుచిగా ఉంటాయో. చూసారా జామకాయలు, అక్కడ చిన్న కాయలు చూపించాను, ఇప్పుడు చూసారా పెద్ద కాయలు అయిపోయండి, ఎంత బాగున్నాయి. అలాగా కలరు చేంజ్ అవ్వాలని చెప్పారనమాట. ఎందుకంటే నాకైతే తెలీదు మరి ఎంత ఎదగాలో ఏంటో అనేది. అంత చిన్న డబ్బాలోని ఎంత పెద్ద కాయలు వస్తున్నాయంటే కేవలం అది కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్తోనే పేడగెత్తంతోనే అది ఎదుగుతుందనమాట. చెట్టు చూసారా చిన్నగానే ఉంది. ఇగోండి ఎంత సరదా అనిపిస్తుందో ఇలాగ జామకాయలు చూస్తుంటే. అయితే ఎవరైనా వచ్చి తెంపితే వీడియో చేద్దామని నేను చూస్తున్నాను అనమాట. ఒకళ్ళ చేతుల మీదుగా తెంపుతుంటే ఇంకోళ్ళ వీడియో తీస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటానండి, కానీ నేను కనబడాలి కదా అందులోని. కాబట్టి ఎవరైనా చేస్తే నేను తీస్తాను వీడియో తీయడంలోని. మరి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ నాకు కావాలా. ఇదిగోండి ఇంకొక జామ చెట్టు అనమాట. అదైతే దానికన్నా ముందు ఇది వేసాను, కానీ ఇప్పుడు వస్తున్నాయండి. ఇదిగోండి అస్సలు మరి ఎందుకో తెలియదు, కానీ బలం సరిపోవట్లేదు ఏటో కానీ తెలియట్లేదు. కానీ మరి ఏదైనా కొన్ని స్లోగా గ్రో అవుతుంది. ఇదిగోండి ఇది బెండ చెట్టు చూసారా, ఇది బెండకాయలు, ఎర్ర బెండకాయ అండి. ఇవి నేను పప్పుచారులను వాటిలో వేస్తుంటాను. ఒక 2-3 వస్తుంటాయి. అలా కూడబెట్టి ఒక 4-5 అవ్వగానే పప్పుచారులో వేసుకుంటాను. ఇదిగోండి ఇవన్నీ కూడాను. ఇదిగోండి ఈ చెట్టు చూసారు కదా,
శంఖం పువ్వు అనమాట. ఇక్కడ పచ్చిమిరపకాయలు విపరీతంగా వచ్చాయండి. నేను వాళ్ళందరికీ చెప్తాను చెట్ల మీద చెయ్యి వేయొద్దనేసి. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటాను, నేను అందరికీ చూపించాలా అని చెప్పి. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి కదా. మీ బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఈ మొక్కలన్నీ పచ్చతనంగా ఎదుగుతున్నాయండి. ఇదిగోండి, మరి చూసిన వాళ్ళు కూడా ఎంత ఆనందించి వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళు కూడా ఇలాగ చిన్న చిన్న బాటిల్స్ చాలండి, వాటిల్లో వేసుకుంటే చాలు. ఎందుకంటే మొక్క ఎప్పుడూ ఆక్సిజన్ ఇస్తుంది, అది మనకు తెలిసిందే. కాబట్టి అయితే కొన్ని చెడు అనేది అవి లాక్కుంటాయి, మంచి అనేది మనకి ఇస్తుంది. చూసారు కదా, దానికి ఎప్పుడు చెడే కావాలి. ఆ మట్టిలో చెడు అనేది తీసుకున్నప్పుడే మనకి మంచి ఇస్తుంది. అది దేవుడిచ్చిన సృష్టి. ఆ సృష్టిలో మనము ఎంతో హ్యాపీగా ఉండాలని దేవుడు కూడా మన వైపే ఉన్నాడండి. ఇదిగోండి, ఎన్ని పచ్చిమిరపకాయలు అంటే అన్ని పచ్చిమిరపకాయలు. నాకు పచ్చిమిరపకాయలు నచ్చాయి అనుకోండి, వాటిని ఉంచి ఎండబెట్టి అవి వేస్తానన్నమాట. విత్తనాలు వేసినప్పుడు వస్తాయి, వాటిని సెపరేట్ చేస్తానన్నమాట. ఒక గోళానికి ఒక మొక్క ఉంటే చాలండి, లేదంటే 2 మొక్కలు. ఇవ్వండి, శంఖం పువ్వులు విత్తనాలు కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావలిస్తే ఇస్తాను, తెలిసిన వాళ్ళు. ఇదిగోండి, శంఖం పువ్వులోనే 3 రకాలు ఉన్నాయి. అందులో నాకు బ్లూ కలర్ వచ్చింది, చూసారు కదా. అది న్యాచురల్ కలర్ అండి. ఆ బ్లూ అనేది న్యాచురల్ కలర్. వేడి నీళ్ళు వేసి ఆ ఫ్లవర్స్ బాగా కడిగి అందులో పడేస్తే చక్కగా బ్లూ కలర్ దిగుతుంది అనమాట. అది చాలామంది తాగుతారు, చాలామంది ఏదైనా ఫుడ్ ఐటమ్స్లో కూడా కలర్ వేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎన్ని పచ్చిమిరపకాయలు చూసారా. ఇదిగోండి, టబ్లోని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. మనసంతా కూడా నాకు మొక్కల వైపే లాగుతుంటుంది. నేను షాపింగ్లకి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదండి. మెయిన్ ఏంటంటే మొక్కలంటే ఇష్టం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం నాకు ఇష్టం అనమాట. అది ఇదిగోండి, ఎవరైనా చూడగానే హ్యాపీగా ఫీల్ అవ్వాలా. ఆ హ్యాపీనెస్ కానీ వాళ్ళకి మేము ఇవ్వలేదనుకోండి, ఇంకెప్పుడు వాళ్ళు రమ్మన్నా రారనమాట. అలాగేనండి, ఎవరికైనా ఏమైనా కావాల్సిన మంచి మంచి వంటలు కూడా నేను వండి పెడుతుంటాను. అంటే వాళ్ళకి ఇష్టమైనవి వండితేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతే నాకు ఆనందం అనమాట. మనం అన్నీ తరచూ తినేవే కదా, అందులోనే వాళ్ళకి కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటుంది. చూసారా, ఇదిగోండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. పక్కన వేసాను, దాని పక్కన మిరప చెట్టు వేసాను అనమాట. ఈ వంకాయలు ఇవన్నీ కూడా చూసారు, ఎన్ని మిరపకాయలు వచ్చాయి చూసారండి. ఇదిగోండి, అన్ని మిరపకాయలు. ప్రస్తుతానికి ఆ మిరపకాయలతోనే నేను వంట కూడా ఇప్పుడు తయారు చేయాలి. ఇదిగోండి, ఇది కొత్త మొక్క అనమాట. ఇది వంకాయ మొక్క. దీన్ని సపరేట్గా గ్రో బ్యాగ్లోని వేసాను. ఇది ఇంకా గ్రో అవుతుంది. ఇదిగోండి, ఇది చిన్న చెట్టు అండి. చూసారా ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో. అవి మరి రోజు ఎక్కి వాటర్ వేసినందుకు, అన్ని రకాల నీరు వాటర్లో కలిపి వేసినందుకు ఎంత ప్రతిఫలం ఇస్తుందంటే, మనం కష్టపడే కష్టానికి ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే కష్టపడుతూ ఉండాలి. తిని కూర్చునే రకంగా మనం ఉండకూడదు, కష్టపడాలి. కష్టపడితేనే అది మనం ప్రతిఫలం పొందుకుంటాం. దాంట్లో ఉన్న తృప్తి మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తుంది. చూసారు కదండి, కష్టపడకుండాను పక్కోళ్ళ మీద ఆధారపడిపోతే మనం తినింది కూడా ఒంటికి పట్టదండి, మనసుకు కూడా పట్టదు. కాబట్టి చూసారా ఎంత. అలాగే నేను పుదీనా కూడా పెంచుతున్నాను. చూసారు, ఈ చెట్టుకాయ చూసారు ఎంత పెద్దగా వచ్చిందో. ఒక మూలకు ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇవి ఆకుల్లో కలిసిపోతాయండి. ఇవి ఒక ఆంటీ ఇచ్చారు నాకు, ఆ మిరప చెట్టు తీసుకెళ్ళమ్మా అని. అడగే లేదు కానీ ఇచ్చారు. ఎంత పెద్ద పచ్చిమిరపకాయలు చాలా కట్ చేశాను. బీరకాయలు కట్ చేసుకున్నాను. పుదీనా అండి, ఇది పుదీనా కూడా ఎప్పుడైనా సరే ఈ కూరల్లోని వాటిల్లో కూడా వేస్తూ ఉంటాను.